A, B and C, A, B and C can do a work in 12, 15 and 20 days. ఏ ఏమో 12 రోజుల్లో ఒక పనిని అవగొడతాడు. ఏ ఏమో ఒక పనిని 12 రోజుల్లో అవగొడితే బి 15 రోజుల్లో ఆ పనిని అవగొడతాడు. సి 20 రోజుల్లో ఆ పనిని అవగొడతాడు. ఏ, బి అండ్ సి. ఏబిసి స్టార్ట్ వర్కింగ్ ఆఫ్టర్ 3 days. ఏ లెఫ్ట్ ద జాబ్. వీళ్ళు ముగ్గురు పని చేయడం స్టార్ట్ చేశారు సార్. 3 రోజులు అయిపోయింది. ఆఫ్టర్ 3 days, 3 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత సి వెళ్ళిపోయాడు. మళ్ళీ సి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఎవరెవరు పనిచేశారు 3 రోజులు? ఏబిసి ఇక్కడ 3 రోజులు ఏబిసి పనిచేశారు. సి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ 2 రోజులు ఎవరెవరు పనిచేశారు? ఏ వెళ్ళిపోయిన తర్వాత బి అండ్ సి పనిచేశారు. ఇక్కడ ఎవరు పనిచేశారు? బి పనిచేశారు. ఈ లైన్ అందరికీ అర్థమైందా? రైట్. ఏ ఏమో 12 రోజులు, బి ఏమో 15 రోజులు, సి ఏమో 20 రోజులు. ముగ్గురు ఒక పనిని స్టార్ట్ చేశారు. 3 రోజుల తర్వాత అంటే ముగ్గురు పని చేసుకుంటూ వచ్చారు. 3 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరెవరు పని కంటిన్యూ చేశారు? బి అండ్ సి. ఎన్ని రోజులు పని కంటిన్యూ చేశారు? 2 రోజులు కంటిన్యూ చేశారు. 2 రోజులు కంటిన్యూ చేశారు. దాని తర్వాత ఎవరు పనిని క్లోజ్ చేశారు? బి క్లోజ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత సి వెళ్ళిపోయాడు. బి వెళ్ళిపోలేదు. బి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. బి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. బి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. మనం ఆన్సర్ టు క్వశ్చన్ చేయొచ్చు, క్వశ్చన్ టు ఆన్సర్ కూడా మనము చేసుకుంటూ వెళ్ళొచ్చు. నౌ మీకు పర్సంటేజ్ మెథడ్ అయినా ఓకే, ఆర్ యూనిటరీ మెథడ్ అయినా ఓకే. నౌ 12, 15, 20 కాసాగు తీసుకుంటే వర్క్ ఎల్సిఎం ఆఫ్ 12, 15, 20 60 యూనిట్స్ వస్తుంది. ఎల్సిఎం ఆఫ్ 12, 15, 20 అంటే 60. ఏ ఏమో 5 యూనిట్లు పర్ డే. ఏ ఏమో 5 యూనిట్లు పర్ డే. బి ఏమో 4 యూనిట్లు పర్ డే. సి ఏమో 3 యూనిట్లు పర్ డే. అందరికీ పర్ డే ఎన్నెన్ని యూనిట్లు పనిచేస్తున్నాడో కాసాగు తీసుకున్నాను. పని యూనిట్స్ రూపంలో వచ్చింది. వర్క్ ఏమో 60 యూనిట్స్. ఏ 5 యూనిట్స్ పర్ డే, బి 4 యూనిట్స్ పర్ డే, సి 3 యూనిట్స్ పర్ డే. ఏబిసి ఫస్ట్ ముగ్గురు పనిచేశారు. 5 + 4 9, 9 + 3 12, 12 3 36 యూనిట్లు. ఇక్కడ 36 యూనిట్లు అయిపోయింది. ఇక్కడ బి అండ్ సి, ఇక్కడ బి అండ్ సి 2 రోజులు పనిచేశారు. 4 + 3 7, 7 2s are 14. ఇక్కడ 14 యూనిట్స్ అయిపోయింది. అంటే ఇక్కడ మిగిలింది ఎన్ని యూనిట్స్ సార్? 10 యూనిట్లు. 10 యూనిట్లు ఎవరు చేస్తున్నారు? బి చేస్తున్నాడు. 10 యూనిట్లు బి చేస్తున్నాడు. అంటే వీడికి ఎన్ని రోజులు పట్టింది? ఇక్కడ 2.5 days పట్టింది. 2.5 days పట్టింది. మిగిలిన 10 యూనిట్లు బి చేస్తున్నాడు. 10/4 ఎంత? 2.5. ఇక్కడ 2.5, ఇక్కడ 2, ఇక్కడ 3. మొత్తం ఆన్సర్ ఎంత? 3 + 2 + 2.5. ఆన్సర్ ఎంత? 7.5 days. ఆన్సర్ ఎంత? 7.5 days. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఏ, బి అండ్ సి ముగ్గురు యాక్చువల్గా పని స్టార్ట్ చేశారు. 3 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు. అంటే బి అండ్ సి పని కంటిన్యూ చేస్తున్నారు. 2 రోజుల తర్వాత బి వెళ్ళిపోయారు. రైట్, సారీ, సి వెళ్ళిపోయాడు, బి కంప్లీట్ చేశాడు. యూనిట్ 12, 15, 20 కాసాగెంత? 60 యూనిట్లు. 5 యూనిట్లు పర్ డే, 4 యూనిట్లు పర్ డే, 3 యూనిట్లు పర్ డే. ఏ, బి అండ్ సి కంటిన్యూ చేసుకుంటూ 3 రోజులు చేశారు. 5 + 4 9, 9 + 3 12, 12 × 3 36 యూనిట్లు అయిపోయింది. ఏ వెళ్ళిపోయాడు. బి అండ్ సి ఇంకో 2 రోజులు పనిచేశారు. 4 + 3 7, 7 2s are 14. వీడు 14 యూనిట్లు పనిచేశాడు. అరే మొత్తం 60 యూనిట్లు, నాకు 50 యూనిట్లు అయిపోయింది. మిగిలిన 10 యూనిట్లు బి చేస్తున్నాడు. ఒక్క డేకి 4 యూనిట్లు, 10 డేస్కి అవుతే 2.5, 10 డేస్కి అవుతే ఇది 2.5.
2.5. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇంకో మెథడ్ రైట్. 22.5, 10.5, 7.75, 7.5. ఆన్సర్ ఆప్షన్ నుంచి వద్దాం. రైట్. ఏ ఏమవుతుంది సార్? 1/12. 1/12 అంటే ఏ ప్రతిరోజు ప్రొడక్టివిటీ ఎంత? 8.33. బి ప్రతిరోజు వాడు ఎంత చేస్తాడు? 1/15. 1/15 అంటే 6.67. సి ప్రతిరోజు ఎంత చేస్తాడు? 1/20 అంటే 5. ఏ 8.33, బి 6.67, సి 5. ఫస్ట్ టోటల్ పని అయిపోవడము అని అంటే ఎంత పర్సంటేజ్ సార్? పని అయిపోవడము అని అంటే ఎంత పర్సంటేజ్? 100%. నవ్వు ఇక్కడ చూడండి సార్, మొత్తం ఎన్ని రోజుల్లో పని అయిపోయింది? సపోజ్గా ఆప్షన్ ఏ అనుకున్నా 22.5. ఇక్కడేమో 3, ఇక్కడేమో 2, 5. ఇది ఎంత అవుతుంది? ఇంకోటి 17.5 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? 17.5 అవుతుంది. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్. 17.5 అవుతుంది. బి ఇక్కడ కూడా ఉన్నాడు, ఇంకా మిగతా 17.5 ఉన్నాడు. అంటే బి మొత్తం 22.5 రోజులు పనిచేశాడు. ఇక్కడ 3 రోజులు ఏ అండ్ సితో పనిచేశాడు, ఇక్కడ 2 రోజులు సితో పనిచేశాడు, ఇక్కడ మిగతా 17.5 రోజులు ఎలోన్గా పనిచేశాడు. బి ఎఫిషియన్సీ ఎంత? 6.67. 6.67కి మొత్తం 22 రోజులు వాడు పనిచేశాడు. మొత్తం అయిపోవడం అనంటే 100%. 6 × 22.5 100కు పెరిగింది. ఇది అస్సలు ఆన్సరే కాదు. 22.5 ఆన్సరే కాదు. సార్ ఎందుకు సార్ కాదంటే, అరే బి ఇక్కడ స్టార్టింగ్ 3, ఇక్కడ 2, మిగతాది మొత్తం అంటే మొత్తం 22.5 రోజులు ఏ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు? బి ఉన్నాడు. బి పర్సంటేజ్ ప్రొడక్టివిటీ ఎంత? 6. 6 × 22 132. 100% ఈజ్ ద టోటల్ ప్రొడక్టివిటీ. ఆప్షన్ ఏ పోయింది. ఆప్షన్ సి 7.5 అనుకుందాం. ఇక్కడ 3, ఇక్కడ 2 అంటే బి ఎంత ఉన్నాడు? మొత్తము 7.5%, మొత్తం 7.5 డేస్ ఉన్నాడు. దీన్ని 6 అనుకుందాం అప్రాక్సిమేట్గా. 7.5 × 6 అంటే బి మొత్తం 45% పనిచేశాడు. ఇది బి. ఏ ఎన్ని రోజులు ఉన్నాడు చూడండి సార్. ఏ ఎన్ని రోజులు ఉన్నాడు? ఇక్కడ 3 రోజులు ఉన్నాడు, ఇక్కడ 3 రోజులు ఉన్నాడు. ఏ పని చేసిన రోజులన్నీ 3 రోజులు. 3 × 8 24. సి ఎన్ని రోజులు ఉన్నాడు? ఇక్కడ 3 రోజులు ఉన్నాడు, ఇక్కడ 2 రోజులు ఉన్నాడు. అంటే వీడు సి ఎన్ని రోజులు ఉన్నాడు? 5 రోజులు ఉన్నాడు. 5 5ల 25, 5 5ల 25, 25 + 45 70. బి ఎన్ని రోజులు ఉన్నాడు? 5 రోజులు. 5 6ల 30. మొత్తం కలిపితే 100 వస్తుంది. 100% వస్తుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 7.5 అని నేను అనుకుంటే బి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పనిచేస్తున్నాడు. మొత్తం 7.5 రోజులు పనిచేశాడు. 7.5 రోజులు పనిచేశాడు. బి 6% అనుకోండి. అంటే మొత్తం ఆడు ఎంత పని చేసినట్టు? 7.5 × 6 45% బి పనిచేశాడు. కలిపితే 100 వచ్చిందంటే అదే వాల్యూ. ఏ ఎన్ని రోజులు పనిచేశాడు? ఇక్కడ 3 రోజులు పనిచేశాడు. 8.33 × 3 అంటే ఏ క్లోజ్ టు 25% పనిచేశాడు. సి ఎన్ని రోజులు పనిచేశాడు? సి ఇక్కడ 3 రోజులు ఉన్నాడు, ఇక్కడ 3 రోజులు ఉన్నాడు, ఇక్కడ 2 రోజులు ఉన్నాడు. 3 + 2 ఎంత? 5. 5 5s are 25. 5 5s are 25. అప్రాక్సిమేట్గా 100కి దగ్గరగా వస్తుంది. డెసిమల్ తీసేసా నేను, అందుకే నేను 6.6ని 6 అనుకున్నా, అందుకే ఇక్కడ 45 రాశాను. అదే 6.6 అట్లా రాస్తే 6.7 × 7 రాస్తే క్లోజ్ టు అబౌట్ 49-50 వచ్చేది. అందరికీ లాజిక్ అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ సార్. నేను మళ్ళీ కావాలంటే మీకు చెప్తాను, ఎందుకంటే చాలా క్వశ్చన్లు ఇప్పటి నుంచి నెక్స్ట్ సెషన్లో కానీ నేను ఆన్సర్ ఆప్షన్ ఉపయోగించే నేను సాల్వ్ చేస్తాను. క్వశ్చన్ చూడంగానే ఏమీ యూనిట్స్ పర్ డేలు ఏమీ పెట్టుకోకుండా
ఆన్సర్స్ రాయడము ఎలా? చాలా జాగ్రత్తగా వినండి సార్. ఫస్ట్ ఏ, బి అండ్ సి. ఏ, బి అండ్ సి ఒక పని స్టార్ట్ చేశారు. 3 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు. అంటే ఎవరు పని చేస్తున్నారు? బి అండ్ సి. 2 రోజుల తర్వాత ఎవరు వెళ్ళిపోయారు? సి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడేమో బి పని చేశాడు, ఇక్కడేమో బి ప్లస్ సి పని చేశారు, ఇక్కడేమో ఏ ప్లస్ బి ప్లస్ సి పని చేశారు. ఈ ఈక్వేషన్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం ఎన్ని రోజులు పడుతుందో అని అన్నాడు. మొత్తం ఎన్ని రోజులు పడుతుందో అని అన్నాడు. ఇది 3 days, ఇది 2 days. అంటే నేను ఈ ఆప్షన్ 7.5 అనుకుంటే ఇది ఎన్ని డేస్? 2.5 days. ఇది ఎన్ని డేస్? 2.5 days. అంటే బి మొత్తం ఎన్ని రోజులు పనిచేశాడు? బి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. వాడేమో బి మొత్తం 7.5 days పనిచేశాడు. ప్రతిరోజు వాడు ఎఫిషియన్సీ ఎంత? 1/15 అంటే 6.67. 7.5 into 6.67 క్లోజ్ టు అరౌండ్ 50. ఇది బి. ఏ ఎఫిషియన్సీ ఎంత? 1/12. 1/12 అంటే 8.33. ఎన్ని రోజులు పనిచేశాడు ఏ? ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉన్నాడు వాడు. ఇంటూ 3 అంటే క్లోజ్ టు 25. సి ఎన్ని రోజులు పనిచేశాడు? డయాగ్రామ్ గీస్తే వస్తుంది సార్. ఇది 3 రోజులు, ఇది 2 రోజులు. వాడు 5 రోజులు పనిచేశాడు. వాడు ఎఫిషియన్సీ ఎంత? 1/20. 25. 25 + 25 + 50 100. ఆన్సర్ ఎంత? 100%.